హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రీచ్ అయ్యి నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సో ఈరోజు మనం చేసే వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. సో బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నట్టుగా బెండకాయకి కావాల్సిన పదార్థాలు అండి. సో నేను ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుందామండి. సన్నగా తరిగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక అందులోకి పచ్చి పల్లీలు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో. పల్లీలు వేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకోవాలి. దాంట్లోనే ఈ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు వేసినాక ఎక్కువసేపు ఆగొద్దండి, నల్లగా అయిపోతుంది కర్రీ అనేది. సో వెంటనే బెండకాయలు అనేది యాడ్ చేయాలండి ఇక్కడ. సో నేను ఇక్కడ బెండకాయలన్నీ యాడ్ చేసి ఒకసారి కలియ తిప్పుకుంటున్నాను. సో బెండకాయలు అనేది చాలా హెల్తీ అండి, పిల్లలకు కానీ ఎవరికైనా సరే. సో ఇక్కడ బెండకాయలు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సో దట్ బెండకాయలు తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పేస్ట్ అండి. ఇది పచ్చిమిర్చి, అల్లం, కొంచెం పసుపు వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు. కొంచెం అక్కడక్కడ మనకి ఆ పచ్చిమిర్చి, అల్లం తగిలితేనే బాగుంటుంది. సో మనము ఈ పచ్చిమిర్చి, అల్లం, పసుపు మూడింటిని కలిపి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. అండ్ అది వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ ధనియా పొడి వేసుకోవాలండి. ధనియా పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సో ఎప్పుడైతే బెండకాయలు వేసుకున్నామో బెండకాయలు మగ్గాకనే ఈ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి, లేకపోతే తొందరగా మగ్గదు. సో ఇదండి బెండకాయ ఫ్రై కర్రీ. ఫైనల్గా కొంచెం కరివేపాకు పైనుంచి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేశాను. ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది. సో దట్ ఇక్కడికి ఈ బెండకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చపాతీస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.